శరణం నాస్తి త్వమేవ శరణం మమ. అత్యంత దారుణమైన రోజు. తిరుపతి వెంకన్న లడ్డూ లోపల కల్తీ అంటే అంతకంటే నీచమైన కృత్యం ఇంకోటి ఉండదు, అంతకంటే పాపిష్టి పని ఇంకొకటి ఉండదు. అలాంటి పాపిష్టి పని చేసిన వాళ్ళని అతి భయంకరమైనటువంటి శిక్షలు, దాంట్లో ఉన్నటువంటి నాయకులు, దాంట్లో ఉండే అధికారులు, దాంట్లో ఉండే ఉద్యోగస్తులు, ఎవరి పాత్ర ఉందో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తత్వం చారిటబుల్ ట్రస్ట్ తరఫున ప్రతి ఒక్కళ్ళని మేము సనాతన వైదిక ధర్మ పరిరక్షణ చేయవలసిందిగా డిమాండ్ చేస్తూ, ఇవాళ ఉండే ప్రభుత్వాలు ఏ రాష్ట్రాల్లో ఉన్నాయో, భారతదేశంలో ఏ క్షేత్రాలకు సంబంధించి ఉందో అందరూ, ప్రతి ఒక్క ముఖ్యమంత్రి, ప్రతి ఒక్క ప్రధానమంత్రి దగ్గర నుంచి, ప్రతి ఒక్క కేంద్ర మంత్రుల దగ్గర నుంచి అందరినీ ఒకటే మాట మేము కోరుకుండేది, అయ్యా మీ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్స్ని సక్రమంగా వాడండి. దేవాలయాల్లో ఉండేటటువంటి దోషాలని, అపప్రదల్ని దయ ఉంచి దూరం చేసి నాణ్యతని పాటించేట్టుగా తయారు చేయాలని మేమందరం ప్రార్థిస్తూ ఉన్నాం. అధికారం మీ చేతుల్లో ఉంది, ధర్మ పరిరక్షణ చేయాల్సినటువంటి బాధ్యత మీ చేతిలో ఉంది. ఇక రెండో అంశము, ఇవాళ క్షేత్రాలన్నీ ఎండోమెంట్స్ చేతిలో ఉన్నాయి. మాకు ఎండోమెంట్స్ చేతిలో క్షేత్రాలు ఉండడం ఇష్టం లేదు. ఆ ధర్మంలో మేము సంరక్షించుకోగలం. ఇవాళ చిలుకూరు క్షేత్రం ఉంది, ఇక్కడ ఏ అపప్రద రాదే, ధర్మం సక్రమంగా సాగుతోంది. ఎందుకు అంటే దాన్ని కాపాడేటటువంటి వాళ్ళు ఆనువంశికంగా వస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళకి లోపల పద్ధతి తెలుసు, ఆచారం తెలుసు, సంప్రదాయం తెలుసు, ఆ భగవంతుడి యొక్క ఆ పదపద్మాల మీద అపారమైన భక్తి ఎలా ఉండాలో పుట్టుకతో తెలుసు. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళకి మళ్ళీ క్షేత్రాలని అప్పచెప్పండి, ఈ ధర్మాన్ని పరిరక్షించండి. అయ్యా ఇవాళ గనక హిందువులందరం క్షేత్రాలను వెనక్కి తెచ్చుకోకపోతే భవిష్యత్తులో ఈ ధర్మానికి నామరూపాలు ఉండవు. ఇవాళ మనం తిరిగి ప్రదక్షిణాలు చేసుకొని కోరుకుంటున్నాం. మన పిల్లలు ప్రదక్షిణం చేయాలన్నా పైనుంచి అనుమతులు తెచ్చుకుంటే దరిద్రపు రోజులు దాపరిస్తాయి. ఇదే విధంగా అధర్మం కొనసాగితే. కాబట్టి తిరుపతి లడ్డువే కాదు, మొత్తం భారతదేశంలో ఆచార సంప్రదాయాలతో జీవించే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు బయట నుంచి ఏదైనా వస్తువు తెచ్చుకుంటే కల్తీ ఉంటే ఆచారం నాశనం అవుతుంది. కాబట్టి ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంటు ఒక్క క్షేత్రాల్లోనే కాదు, హోటళ్లలో ఏ కంపెనీల నుంచి నెయ్యి వచ్చినాయో ఆ అన్ని చోట్ల విస్తృతమైనటువంటి విజిలెన్స్ ఏర్పాట్లు చేసి, దాడులు చేసి ఫుడ్ సేఫ్టీ ఏర్పాట్లు చేయాలి అని ఆ గోవిందుణ్ణి ప్రార్థిస్తూ ఇవాళ 11 ప్రదక్షిణాలు చేసి, నాయనా నీ పట్ల అపరాధమైంది, మమ్మల్ని క్షమించు అని మా రంగరాజన్ గారితో కలిసి, అలాగే మా అర్చకులు గోపాలకృష్ణ స్వామి వారు, ఇలా అర్చకోత్తములందరితోటి కలిసి 11 ప్రదక్షిణాలు చేసి ఇవాళ సాష్టాంగ ప్రణామం చేసి స్వామివారిని అభ్యర్థించుకున్నాం. ఇక మీదట ఇదేదో ఒక వ్యక్తి పని కాదు, మనందరి బాధ్యత. కాబట్టి తిరుమలలో కానీ దేవాలయాల్లో కానీ ఏ సంప్రదాయం కొనసాగితే ఆ సంప్రదాయంలో ఉండే వాళ్ళకి ఇస్తూ, ఇవాళ భారతదేశంలో ద్వైత, అద్వైత, విశిష్టాద్వైతాలు ప్రధానంగా ఉన్నాయి. ఈ 3 పీఠాలకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని క్షేత్రాలకు తీసుకొని వచ్చి అక్కడ ఉండే ధర్మాన్ని నియంత్రించడంలో ఆ ఆచార్యులను అడిగి యోగ్యమైన కమిటీలు వేసి మళ్ళీ ఈ ధర్మాన్ని నిలబెట్టుకోవాలి. స్వామివారు చిలుకూరులో ఇది స్వయం వ్యక్త క్షేత్రం. తిరుమల కొండపై నుంచి నేరుగా దిగి వచ్చి భూలోకంలో నేరుగా నేను ఇక్కడ ఉన్నానయ్యా, తిరుమల రాలేని వాడు చిలుకూరుకి వస్తే చాలు అని స్వయం వ్యక్త క్షేత్రం చిలుకూరు వెంకటేశ్వర స్వామి క్షేత్రం. చిలుకూరుకి వచ్చినటువంటి వారు తిరుమలకి వెళ్ళినంత ఆశీర్వాదం దొరుకుతుంది. అలాగే తిరుమలలో స్వామివారి కైంకర్యంలో ఎలాగైతే భక్తి శ్రద్ధలతో మనం ఆచరిస్తూ ఉంటామో, చిలుకూరులో మనది ఆగమం వేరైనా కూడా, పాంచరాత్రాగమం అయినా కూడా ఇక్కడ కూడా అదే భక్తి శ్రద్ధలతో కార్యక్రమాలు జరుపుతాయి.
ఇవాళ పితృపక్షంలో వచ్చే శనివారం విశేషమైనటువంటి రోజు. పితృదేవతలందరూ కలిసి వచ్చి ఈ మహాలయ పక్షంలో మనందరి యొక్క ప్రవర్తన ఎలా ఉంది అని చూస్తూ ఉన్నారు. ఇది ఎంత దౌర్భాగ్యపు పని. తిరుమలలో వెంకటేశ్వర స్వామి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, అంటే కింద 7 లోకాలు పైన 7 లోకాలు, చతుర్దశ భువనాధీశ్వరుడు ఆయన. ఆయనకి వాడడానికి నెయ్యి కొనుగోలు చేసినప్పుడు ఎందుకండి అన్నిటికంటే చీప్ వస్తువు చూడాలి, అన్నిటికంటే ధర తక్కువైన వస్తువు ఎందుకు కొనాలి? మన ఇంట్లో పిల్లలకి ఏదైనా ఆహారం కొనాలనుకుంటే మంచి అద్భుతమైన నాణ్యమైన వస్తువు వెతుకుతామా లేదా? అలాంటిది ఆ స్వామివారికి పెట్టే నైవేద్యంలో మనం ఎందుకు కాస్ట్ కటింగ్, అంటే ధర నియంత్రణ ఎందుకు చేయాలి? ఇది మొదటి ప్రశ్న. రెండవది, బంగారయ్య శర్మ గారు చెప్పినట్టు ఒక అధికారి ఎలా నిర్ణయిస్తాడు ఏమి నైవేద్యం పెట్టాలి, ఎలా నైవేద్యం పెట్టాలి, ఎంత పెట్టాలి అనేది అధికారి నిర్ణయించేటటువంటి దౌర్భాగ్య స్థితి వాళ్ళు రాకూడదు. దీనికోసం 11 ప్రదక్షిణాలు చేశాం. 11 అనే సంఖ్య ప్రాయశ్చిత్తానికి సంఖ్య. ఏకాదశి మనం వ్రతం ఉంటాం, ఉపవాస దీక్ష ఉంటాం. అలాగే 11 అనేది విశ్వరూపాన్ని, భగవద్గీతలో విశ్వరూపం ప్రదర్శించినటువంటి అది ఏకాదశాధ్యాయం. అలాగే మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రదక్షిణంలో ఉండే మహత్వం. ప్రచ్ఛిన్నత్తి భయం సర్వం, దకారః మోక్షదాయకః, క్షికారః క్షీయతే పాపం, నకారం ఐశ్వర్యప్రదాయకం. 4 అక్షరాలు ప్రదక్షిణంలో. ప్రదక్షిణం ప్రచ్ఛిన్నత్తి భయాలన్నీ పోగొడుతుంది. స్వామి నీకు చేసిన అపచారంలో మాకేమి ఇబ్బంది వస్తుందో అని భయం, దాన్ని స్వామి క్షమించని ప్రార్థించాం. మోక్షాన్ని ఇచ్చే దకారః మోక్షదాయకః, క్షికారః క్షీయతే పాపం, పాపాలన్నిటినీ పోగొట్టేది ప్రదక్షిణం. ఈ పాపంలో అందరం పాలు పంచుకున్నాము. అక్కడ అధికారి కొంటున్నాడు అంటే మనందరం ఆయనకి అంత స్వాతంత్ర్యం ఇచ్చాం, మనందరం అందులో భాగస్వాములుగా ఉన్నాం కాబట్టి ఇవాళ బయటపడింది. కాబట్టి మనందరం 11 ప్రదక్షిణాలు చేశాము. మీరు మీ కుటుంబ సభ్యులు మీరందరూ కూడా మీ ఇంట్లో ఒక దీపం వెలిగించి, సాయంకాలం పూట కాబట్టి ఒక దీపం వెలిగించి ఆ దీపం ద్వారా దీపజ్యోతిలో మీరందరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం యదర్చనం తత్సర్వం క్షమ్యతాం తత్సర్వం క్షమ్యతాం దేవ దీనం మాం ఆత్మసాత్ కురు. దీని అర్థం ఏంటంటే, స్వామి నీ తప్ప మాకెవరు దిక్కులేరు. మేము చేసే పూజలో ద్రవ్య లోపం ఉన్నా, భక్తి లోపం ఉన్నా, శ్రద్ధాలోపం ఉన్నా, నియమలోపం ఉన్నా, ద్రవ్య లోపం ఉన్నా మమ్మల్ని కరుణించు స్వామి. దీనం మేము దీనులము, మమ్మల్ని కరుణించు, రక్షించు స్వామి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోయం ఇతి మాం మత్వా క్షమస్వ పురుషోత్తమ. కర చరణకృతం వాక్ కాయజం కర్మజం వా శ్రవణ నయనజం వా మానసం వా అపరాధం విదితం అవిదితం వా సర్వం ఏతత్ క్షమస్వ. జయ జయ కరుణాబ్ధే శ్రీ ప్రభో శ్రీ జనార్దన శ్రీ గోవింద 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 గోవింద. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.